2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే సామాజిక వర్గాల తమ బల ప్రదర్శనతో పాటు మేము ఓటర్లం కాదు, కంపల్సరీగా మాకు ప్రజాప్రతినిధులుగా తమ వాటాగా ఒక సీట్లు కేటాయించాలనే నేపథ్యంలోనే రేపు 24వ తేదీ చలో ఆలూరు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కుర్వ సామాజిక వర్గం. అయితే అక్కడికి ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి అక్కడ ఎవరు రాకూడదు, ఆ సామాజిక వర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్, ఆలూరులో ప్రధానంగా మీరు ఈ సభ ఏర్పాటు చేయడానికి కారణం? ఆలూరులో ప్రధానంగా 2024 ఎన్నికలే లక్ష్యంగా కుర్వ సామాజిక వర్గానికి చెందినటువంటి 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మాకు చట్టసభల్లో ప్రాధాన్యత లేదు కాబట్టి రాజకీయ పార్టీలు 2024 ఎన్నికలే లక్ష్యంగా మా కులానికి సంబంధించి కర్నూలు పార్లమెంటు మరి అదేవిధంగా కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు మేము చలో ఆలూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మాకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు లేకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్తాం. వాళ్ళకు ఓట్లు వేయకుండా గ్రామాన్ని ప్రచారం చేసి మరి వాళ్ళ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా చెప్పండి, అక్కడ ఏర్పాటు చేసేటువంటి సభకి కొంతమంది ఆటంకం నిర్వహిస్తున్నారు, అక్కడ ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? వాస్తవం ఇది. మేము పర్మిషన్ల కోసం అప్లై చేస్తుందండి. ఈ గర్జన కోసం పర్మిషన్కి అప్లై చేస్తే స్థానిక నాయకులు అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైంటుంది, అధికార పక్షం వాళ్ళు చాలా అడుగడుగున అడ్డంకులు ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగా మేము కూడా కోర్టు వరకైనా పోయి మేము దీన్ని పర్మిషన్ తెచ్చుకుంటామని చెప్పి గట్టిగా హెచ్చరించిన అధికారుల లెవెల్లో మేము చాలా గట్టిగా హెచ్చరించినాము. అందులో భాగంగా మాకు ఆదోన్ డివిజన్ కావడం వల్ల అక్కడ కొంచెం మాకుండే ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంచెం ఆ పర్మిషన్ తీసుకోవడానికి కొంచెం మార్గం సులువైంది. చివరికి మార్గం అయిపోయింది, మాకు పర్మిషన్స్ వచ్చినాయని అనుకునే లోపల నిన్న నైట్ కూడా మళ్ళీ అనుకోకుండా అవాంతరాలు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కర్నూలుకి వచ్చినాం దానికి సంబంధించిన పర్మిషన్. అందులో భాగంగా మాకుండే మా కులస్తుల్లో కూడా ఉంటారు కదా అధిక హై లెవెల్లో, వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మేము ఆ పర్మిషన్స్ అని తీసుకోవడం జరిగినది. కాబట్టి ఈ సభను మేము విజయవంతం చేయడానికి చాలా అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నాం సకలము. దీంట్లో సభను మాత్రం ఎవరు విచ్ఛిన్నం చేయడానికి చేసినా కూడా వాళ్ళ ఆటలు సాగవు. కాబట్టి ఈ సభ విజయవంతం అవుతుందని చెప్పేసి మా కుర్వ తరఫున నేను గట్టిగా హామీస్తున్నాను. ఎందుకోసం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా కుర్వ సామాజిక వర్గం రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇస్తే వాళ్ళ సామాజిక వర్గానికి అయితేనేమి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అయితేనేమి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళకి మళ్ళీ టికెట్ రాదనే ఉద్దేశంతో వాళ్ళు అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. మరి అదేవిధంగా మేము ఒకటే ఈరోజు గుమ్మనూరు జయరామన్న కూడా ఒక వాల్మీకి సోదరుడు, ఒక బీసీ బిడ్డ, మరి బీసీలకు సంబంధించినటువంటి ఒక కుర్వ సామాజిక వర్గానికి చెందినటువంటి మీ సోదరులు సమావేశం ఏర్పాటు చేస్తే మీకు ఎందుకు కక్ష అని చెప్పి సందర్భంగా జయరామన్నను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే బీసీలతో పాటు మీరే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కుర్వ సోదరులు ఆ మీటింగ్కి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పాల్సినటువంటి ఒక బీసీ నాయకులు ఉన్నటువంటి మీరు మరి ఈ విధంగా అడ్డంకులు సృష్టించకూడదని చెప్పి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే అవాంతరాలు ఏర్పాటు చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుంటాం. రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి మరి టికెట్లు వస్తే వాళ్ళని ఓడించడానికి కూడా మేము ముందుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మరి ఈ సభకు ఎటువంటి అవాంతరం లేకుండా మరి విజయవంతం సాగించేందుకు మీరు కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా వాళ్ళని కోరుతున్నాం. చెప్పండి, రేపు 24వ తేదీ ఈ చలో ఆలూరు కార్యక్రమానికి ఎంతమంది సమీకరించబోతున్నారు, అసలు ఏర్పాటు ఎలా చేస్తారు? కర్నూలు జిల్లాలో దాదాపు 6 లక్షల ఓటర్లు ఉన్నారు కుర్వ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. కర్నూలు, నంద్యాల, అదేవిధంగా గుంతకల్ సరౌండింగ్ క్లాస్ నుండి ఒక 50,000 మంది కుర్వలు తరలి వస్తారు. తరలి వచ్చి వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం జరుగుతుంది. అంటే ఎందుకోసమని మనం చూసాం ప్రతి ఎన్నికల్లో కూడా వాల్మీకి సామాజిక వర్గము, కుర్వ సామాజిక వర్గం అంటే సామాజిక వర్గాల వారికి సీట్లు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కర్నూలు పార్లమెంట్లో ఏ రోజు కూడా కుర్వ సామాజిక వర్గం ఎప్పుడైనా సీట్లు కేటాయించారా? మాకు ఇంతవరకు గతంలో ఒకసారి నర్సప్ప గారు అని చెప్పేసి ఒకసారి కేటాయించారంట చాలా ఓల్డ్లో. కాబట్టి ఇంతవరకు అయితే మాకు కుర్వల్ని గుర్తించట్లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించట్లేదు. కావున ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చట్టసభల్లో ఇరు రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించడానికి వాళ్ళు ఆలోచించాలని చెప్పేసి మేము ఈ గర్జనను వేదికగా ఏర్పాటు చేస్తున్నాం. కావున ఒకవేళ మాత్రం ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తించకపోతే మాత్రం వాళ్ళకి ఓటమి తప్పదని చెప్పేసి కర్నూలు జిల్లాలో అత్యధికమైన మేము కుర్వ కులస్తుల తరఫున హెచ్చరిస్తున్నాం. అంటే ఈ బల ప్రదర్శన ఎందుకోసమని? బల ప్రదర్శన ఏం లేదు, మా జాతికి రావాల్సినటువంటి జనాభా దామాషలో మాకు రావాల్సినటువంటి సీట్లు ఏదైతే ఉందో ఆ సీట్లు రావడం లేదు. మాకు కూడా అన్ని పార్టీలు మమ్మల్ని గుర్తించాలా, మాకు మా జనాభాకు అనుగుణంగానే మాకు టికెట్లు కేటాయించాలని మేము ఈ బల ప్రదర్శన చేస్తున్నాం.
ఒకటే చెప్తున్నారు, కురువ సామాజిక సంబంధించినటువంటి గర్జన రేపు 24వ తేదీ జరుగుతుంది. ఆ రాజకీయ వేదికగా జరుగుతున్నటువంటి ఆ సింహగర్జనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు. అలాంటి ప్రయత్నం మానుకోండి, మొత్తం బీసీలు అంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మాకు కురువ సామాజిక వర్గానికి ఉన్నటువంటి 6 లక్షల యొక్క జనాభా ఏదైతే ప్రాతిపదికన ఓట్లు ఉన్నాయో దాని ప్రకారం తప్పనిసరిగా 2 సీట్లు కేటాయించాలి, ఒక ఎంపీ సీట్ కేటాయించాలని కురువ సామాజిక వర్గం పెద్ద ఎత్తున డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. 24వ తేదీ మాత్రం జరగబోయేటువంటి మీటింగ్ మాత్రం అడ్డంకులు సృష్టిస్తే ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మా సామాజిక వర్గాన్ని హెచ్చరించేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.